విజయ్కా అంత సీన్ లేదు బాస్. అతను ఒక స్పాయిలర్, డిస్రప్టర్. 2009 ఏపీ ఎన్నికల తరహాలో విజయ్ కూడా ప్రతిపక్షం పుట్టుమించి ఇన్కంబెంట్ గవర్నమెంట్కి హెల్ప్ అవుతాడు తప్పితే తనంతట తానుగా ఏమీ చేయలేడు. ఎంత శాతం వస్తుంది? సింగిల్ డిజిటే 9% వస్తుందేమో. పోనీ 10-15 వస్తుంది, పోనీ 20% వస్తుంది. ఏమైపోతుందంటే 20%కి గవర్నమెంట్ ఫామ్ చేయలేడుగా. 9% వస్తుందంటే సీట్లు ఎన్ని వస్తాయి? 2-3 వస్తాయి. 10-15 వస్తే 4-5 సీట్లు వస్తాయేమో. తన నుంచున్న 2 చోట్లలో కూడా ఒక చోట ఓడిపోతాడు. పోనీ 20% వచ్చింది అనుకుందాము, 15-20 సీట్లు గెలుస్తాడు. దాంతో ఏం జరుగుతుంది? ఏమవ్వదు. ఇవి ఎగ్జిట్ పోల్ ముందు వరకు విజయ్ గురించి దేశవ్యాప్తంగా సామాన్యులు కాదు, విశ్లేషకులు చేసిన కమెంట్స్. ఎప్పుడైతే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ రిలీజ్ అయిందో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. ఏమిటి, డిఎంకే కంటే 1-2% ఎక్కువ వచ్చే అవకాశం ఉందా విజయ్కి? 98 నుంచి 120 సీట్లు వస్తాయా? ఎవరి సాయం అవసరం లేదు కదా, డైరెక్ట్గా సీఎం అయిపోవచ్చు. అంత వ్యాక్యూమ్ ఉందా తమిళనాడులో? డిఎంకే అన్నా డిఎంకేను కాదని ఒక సీరియస్ థర్డ్ ప్లేయర్ని యాక్సెప్ట్ చేయడానికి తమిళ ప్రజలు ఎంతగా బువ్విళ్ళూరుతున్నారో ఆ రిపోర్ట్ చెప్తుంది. మరి విజయకాంత్కి పట్టం కట్టలేదుగా, కమల్ హాసన్కి పట్టలేదుగా. దే ఆర్ నాట్ సీరియస్ కంటెండర్స్. ఒక సీరియస్ కంటెండర్ కోసం తమిళ ప్రజలు వెయిట్ చేస్తున్నారని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏముంది, ఆ చీలిన క్రిస్టియన్ ఓట్లు వస్తాయంటే క్రేజ్ ఉంటుంది కాబట్టి యూత్ ఓట్స్ వేస్తారు. కానీ నిన్న ఆ ఎగ్జిట్ పోల్ బ్రేకప్ చూస్తే ఏజు, జెండరు, కులం, మతం, ప్రాంతం ఏమీ చూడకుండా విజయ్కి పట్టం కట్టబోతున్నారు అని చెప్పి తెలుస్తోంది. కానీ మరి మిగిలిన ఏ సర్వే కూడా ఆ తరహా ఇవ్వలేదే. ఎందుకంటే యాక్సిస్ మై ఇండియా మోస్ట్ క్రెడిబుల్ సర్వే ఏజెన్సీ. 1-2 సందర్భాల్లో తప్పు ఉండొచ్చు, కానీ 95% సక్సెస్ రేట్ ఉంది యాక్సిస్ మై ఇండియాకి. దాంతో ఇప్పుడు అంతా డైలమాలో పడ్డారు. బెంగాల్ని ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారో ఇప్పుడు తమిళనాడును సైతం అంతే ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఏమంటారు? అంత సీన్ ఉందా విజయ్కి? లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి.